నందిగామ ప్రాంతం మీకు తెలుసా? నందిగామ ప్రాంతం తెలుసా? ఇప్పుడు మొన్నటిదాకా కృష్ణా జిల్లా అయింది, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అయింది. ఆ నందిగామ ప్రాంతం పక్కన కోనేపాలెం అనే గ్రామం మాది. మా నాన్నగారు జూనియర్ లాయరు. మా గ్రామంలోనే, మా గూడెలోనే ఒక ఉన్నతమైన స్థితిలో, అంటే మరీ డబ్బున్నోళ్ళు అని కాదు, ఒక మాదిరిగా ఒక పేరుగాంచిన కుటుంబం మాది. చాలా సంతోషంగా ఉండేది మా ఫ్యామిలీ. మా నాన్నగారు చాలా ఇప్పుడు కనుక ఆయన ఉంటే ఇప్పుడు కూడా ఎత్తుకుంటారు నన్ను, అంతగా ప్రేమించే వ్యక్తి. ఇలాగ మా జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి, ఇలా జరుగుతూ ఉంది. అయితే నేను ఎలాగ దేవుళ్ళలోకి వచ్చానంటే, నేను దేవుళ్ళలోకి రావడానికి మెయిన్ గొప్ప కారణం ఏంటంటే 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఇంట్లోంచి నాకు వ్యతిరేకతలు మొదలైనవి. ఇంట్లో వాళ్ళు తిడతా ఉన్నారు, మా నాన్న నా గురించి బాధపడుతూ ఉన్నాడు. నేను 8th క్లాస్ దాకా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. ఎక్కడి దాకా? 8th క్లాస్ వరకు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. నాకు 8th క్లాస్, ఆ రోజుల్లోనే 8th క్లాస్లోనే మొబైల్ ఫోన్ ఉండేది. 9th క్లాస్కే అసలు ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఏంటిదో కూడా తెలియదు ఆ రోజుల్లో. అప్పుడే ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవాడిని. ఇలాగ ఉండితే పరిస్థితులు అంతా బాగానే జరుగుతూ ఉన్నాయి. నేను ఏం చేశానంటే, నా సమయం అంతా కూడా ఆ ఫోన్తో గడిపి ఉన్న చదువును పోగొట్టుకున్నాను. ఇదిగా దీనికి తోడు మా ఇంట్లో గొడవలు, చిరాకులు, ఎక్కడెక్కడో గొడవలన్నీ మా ఇంట్లోనే జరుగుతాయి. ఇదంతా చూసి నా మనసు అంతా బాగా పాడైపోయింది, చాలా పాడైపోయింది. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఒకసారి ఇంట్లో గొడవలు భరించలేక విజయవాడ పారిపోయాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వారం రోజులు బాగానే ఉన్నారు. మళ్ళీ తర్వాత నుంచి మీకు వచ్చింది తెలియదు, మళ్ళీ మాది చాలా, మేమందరం ప్రార్థనలకు వెళ్తాం. మా ఇంట్లోనే ప్రార్థన జరిగిద్ది. మా మేనమామ పాస్టర్ గారు, మా ఇంట్లోనే ప్రార్థన జరిగేది. ఈ గొడవలన్నీ తాగుబోతులలో కాదు ఉండేది, డిస్టర్బెన్స్లన్నీ ఎక్కడెక్కడో కాదు, మా ఇంట్లోనే ఉండేవి. చాలా బాధ కలిగేది నాకు. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏంటిది అని చెప్పేసి మైండ్ అంతా పాడైపోయి ఇక చదువు మీద ఉన్న కొద్ది ఆశ కూడా పోయింది. ఇక అలాగ ఫెయిల్ అయిపోయాను. ఇక రోజు రిజెక్షన్లే. ఇంటి దగ్గర నుంచి మా అమ్మ తిట్టేది, వీడికి తిండి పెట్టడం కూడా వేస్ట్ అయింది. చాలా బాధ కలిగేది. అలాగే నేను ఏం చేశానంటే, నాకు ఆరు తర్వాత బయటికి వెళ్ళాలంటే చాలా భయం, దెయ్యాలంటే చాలా భయం నాకు. అవి ఉన్నాయో తెలియదు కానీ అప్పుడు చాలా భయం. ఏం చేసేవానంటే, నేను ఆ రోజే ఒకరోజు రాత్రి మా మామయ్య వాళ్ళు ఊరికి వెళ్ళారు. వాళ్ళ డాబా మీదకి ఎక్కి సరిగ్గా 2 గంటల సమయంలో ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నాకైతే ఫస్ట్ టైం నేను చేసుకున్న ప్రార్థన. అంతకుముందు ప్రార్థన చేయలే కానీ మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన ఆ రోజు ఒక రాత్రి చేశాను. ఒక రాత్రి కాల సమయంలో నాకు మారు మనసు అనేది పరిచయం అయింది. ఆ రాత్రి నేను అడిగాను, ప్రభువా, నా జీవితం ఇంకా వ్యర్థమని నాకు తెలుసు, నేను దేంట్లో కూడా రాణించలేను, దేంట్లో కూడా నేను సరిగా సాధించలేకపోతున్నాను, దేనిని కూడా సరిగా చేయలేకపోతున్నాను, నా జీవితం ఏమాత్రము కూడా వ్యర్థము కాకూడదు ప్రభు అని చెప్పేసి కన్నీరు రాకపోయినా కానీ ఒక అరగంట సేపు అలాగుండి ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఉదయం లేచేసరికి నా హృదయంలో తెలియని సమాధానం ఒకటి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. తెలియని ప్రశాంతత నన్ను వెంబడిస్తూ ఉంది, ఇక తెలియని మహిమ నన్ను వెంబడిస్తూ ఉండేది. నీకు అప్పటి నుంచి నేను ఏం మొదలుపెట్టానంటే, ప్రార్థనలో ఏముంది, ప్రశాంతత ఉంది అనేది తెలుసుకొని ప్రతిరోజు నా సమయాన్ని ప్రార్థనలో గడపడం మొదలుపెట్టాను. ఇంకా అలా కొంచెం ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు సమయం దొరికినప్పుడల్లా ఏం చేసేవానంటే ప్రార్థన చేసేవాడిని. ఇక మా నాన్న మా అమ్మోళ్ళు నన్ను గమనించి, మా నాన్నకి నేను చదవకపోతే అదేమో కానీ నేనంటే ఎందుకు ఇష్టం అంటే, చాలామంది మా నాన్నతో అనేవాళ్ళు, మీ వాడిని చూసి నేర్చుకోరా బాబు నువ్వు అనేవాళ్ళు. వాడు చూడరా ఎంత కష్టంగా ఉంటారు, వాడు చూడరా బూతులు మాట్లాడు, చాలా మంచిగా ఉంటాడురా, వాడిని చూసి నేర్చుకొని చెప్పేసి మా నాన్నని అనేవాళ్ళు. ఎవరు ఆయన పక్కన తిరిగి లాయర్లు అందరూ. అలాగే నేను, హల్లెలూయా, అలాగే మారాను నేను. ఇక అప్పటి నుంచి నాకు రోజు టిఫిన్కి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలతో సమానం. అవన్నీ దాచుకొని విజయవాడలో ప్రేయర్ జరిగేది. విజయవాడలో ఒక పాస్టర్ గారు తెలుసు, ఆయన దగ్గరికి నేను నాతో పాటు నేనే కాకుండా నేను ఒక టీంని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళేవాడిని. ఇంకా చదువు మీద ఉండేది కాదు నా ధ్యాస అంతా. ఎప్పుడు కూడా ప్రార్థన, ఎప్పుడు విజయవాడలో ఎప్పుడు 15వ తారీఖు అయిద్దా, ఎప్పుడు 1వ తారీఖు అయిద్దా, ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళాలా, ఎప్పుడు సండే స్కూల్ చెప్పడానికి వెళ్ళాలా. 5 గ్రామాల్లో నడుచుకుంటూ తెలుసు నేను సండే స్కూల్ చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా నేను సేవలోకి వస్తాను పొరపాటు నాకు తెలియదు. ప్రభు నన్ను సేవలోకి పిలుస్తాడనే సంగతి అసలే తెలియదు నాకు. ఇలాగ జీవితం బాగా నడుస్తూ ఉంది, చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా ఒకసారి మా ఇంట్లో గొడవ జరిగింది. 2015 డిసెంబర్ 1వ తారీఖు నాకు బాగా గుర్తు. ఆ రోజంతా మేము నెక్స్ట్ ఇయర్ అంటే డిసెంబర్ 25కి క్రిస్మస్ కదా, డ్యాన్స్లన్నీ ప్రిపేర్ అవుతున్నారు, స్కిట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. అందరూ పిల్లలు వస్తూ ఉంటారు, అంతా బాగానే ఉంది. అనుకోకుండా ఒక వారంలో గొడవ మొదలైంది.
ఈ వారంలో గొడవ మొదలైంది. గొడవ జరిగింది. నేను ఎప్పుడు కూడా మా నాన్నకు కానీ ఎవరికి ఎదురు మాట్లాడేవాడిని కాదు. నేనేం చేస్తానంటే గొడవ జరుగుతూ ఉంటే ఒక పక్కన కూర్చొని అలా చూస్తూ ఉన్నాను. ఏంటి ప్రభా ఇది, మా ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుందని. సండే స్కూల్ చెప్పి వచ్చాను ఆ రోజు ఆదివారం. అంతా బాగానే ఉంది, ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉన్నాను. ఈ లోపల గొడవ లేచింది. ఎలాంటి గొడవ లేచిందంటే, ఒకసారి ఎప్పుడు చాలా రోజులు అన్ని గొడవలు చూశాను, కానీ ఆ రోజు జరిగిన గొడవలు ఎలాంటిదంటే, మా నాన్న మన మేనమామను కొట్టాడు. మా మేనమామ గారు పాస్టర్ గారు కదా, ఆయన కొడితే ఆయనకు 3 కొడుకులు ఉన్నారు. ఈ 3 కొడుకుల్లో పెద్దోడు ఏం చేశాడంటే మా నాన్న మీద పగ పెట్టుకున్నాడు. కడుపులో పగ పెట్టుకోగానే ఇక్కడ చెప్పాడు, నిన్ను ఖచ్చితంగా పొడవకపోతే నా పేరు ఇదే కదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక మా నాన్న ఇక అక్కడ గొడవ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి మా అమ్మని ఎక్కడ కొడతాడని భయం వేసి నేనేం చేశానంటే మా అమ్మని మా అక్కను కూడా మీరు కూడా అక్కడికి వెళ్ళండి, మామయ్య ఇంటికి వెళ్ళండి, అన్నీ సర్దుమనిగిన తర్వాత ఇంటికి వద్దురు. కానీ నెక్స్ట్ తర్వాత రోజే 1వ తారీఖు నేను ప్రేయర్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంట్లో గొడవ జరుగుతూనే ఉంది. అలాగా మా నాన్నకు తోడు ఎప్పుడు మాతో సరిగా ఉండను మా బాబు వాళ్ళు అందరూ వచ్చారు గొడవలోకి. వీళ్ళు వచ్చి సంబంధం లేని గొడవలు దూరి వాళ్ళని కొట్టారు. నన్ను నా దగ్గరకు వచ్చి నా మీద గొడవ ఆడారు. ఇక్కడ ఉంటే నన్ను ఎలాగోలా తిడతారని చెప్పేసి నేనేం చేశానంటే విజయవాడ ప్రార్థనకు బయలుదేరాను. వెళ్ళానులే, కానీ నా మనసంతా కానీ ఇంటి దగ్గరే ఉంది. నేను చివరిసారిగా మా నాన్నకు పెట్టిన మెసేజ్ ఏంటిదంటే, నేను ఎప్పుడు కూడా మా నాన్నకి అలా చెప్పలేదు, ఐ మిస్ యూ నాన్న, ఐ లవ్ యూ అని చెప్పేసి మెసేజ్ పెట్టి ప్రేయర్కి వెళ్ళాను. మా నాన్న చివరిసారిగా నన్ను చూసి వాడు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్తున్నాడని చెప్పేసి ఏడ్చాడు ఆయన. నేను ఇవన్నీ సర్దుమనుగుతాయిలే, దేవుడు ఉన్నాడు కదా, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఎలాగోలా ప్రభువే సరి చేస్తాడు అనే ధైర్యంతో ప్రేయర్కి వెళ్ళాను. మా సండే స్కూల్ టీం వాళ్ళు ఏం చేశారంటే ప్రేయర్ 6 గంటలకు అయిపోయింది. ఖచ్చితంగా 1వ తారీఖు డిసెంబర్ 2015 సంవత్సరం సాయంత్రం 6:30కు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే మా తమ్ముడు ఒకడు, అంటే సండే స్కూల్ టీంలో నాకు తమ్ముడు ఫోన్ చేసి, అన్న పెదనాన్న చనిపోయాడని చెప్పేసి ఫోన్ చేశారు. నాకు తెలిసిన ప్రపంచం మా నాన్న. నాకున్న ఒకే ఒక ప్రాణం మా నాన్న. బయట పని చేయడం తెలియదు, ఎలాగుండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, పనులు కూడా తెలియని వయసు మాది. నాకంటే మా అక్కకి మా నాన్న అంటే ప్రాణం, అసలు పిచ్చి. ఈ విషయం తెలిసింది నా గుండె కంతే ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఏమైంది నేను అనుకున్నాను, మా నాన్న దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి కదా, స్ట్రోక్ ఏమైనా వచ్చిందేమో, హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందేమో అనుకున్నాను నేను. ఏమైందిరా, అసలు ఏం జరిగిందిరా, మా నాన్న చనిపోవడానికి కారణం ఏంటంటే మీ మామయ్య వాళ్ళు మీ నాన్న పొడి చంపేశారని చెప్పాడు. మా గ్రామంలో 34 సంవత్సరాల తర్వాత జరిగిన మర్డర్ ఏదైనా ఉందంటే అదేనంట. చైతన్య కాలేజ్ అని ఒకటి ఉంటుంది, ఆ బడ్డీ దగ్గర మా నాన్న పొడిచి చంపారు. ఆయన చనిపోగానే వీళ్ళే చంపి వీళ్ళే వెళ్ళి లొంగిపోయారు. ఇక మా నాన్న ఇక నాకు గుర్తొస్తూ ఉంటే ఎలాగుందంటే, ఇదంతా ఇలాగుంటే చనిపోయాడన్న బాధలో ఇలాగున్నాం. మా బాబాయ్ వాళ్ళందరూ ఏం చేశారంటే, ఎవరన్నా బాబాయ్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చనిపోతే మీకు బాబాయ్ వాళ్ళు అంటే ఏం చేస్తారు, పిల్లలు అరే ఇలాగ అయిపోయారని చెప్పేసి దగ్గర తీసుకుంటారు కదా. మా బాబాయ్ వాళ్ళు ఏం చేశారో తెలుసా, మా నాన్న చనిపోగానే వెంటనే మా ఇంటికి వెళ్ళి మా బీరువా పగలగొట్టి, అప్పుడే అంతకుముందు పొలం అమ్మాడు మా నాన్న, అందులో ఉన్న డబ్బులు తీసుకొని మా అక్కకు ఉన్న బంగారం, మా అమ్మకున్న బంగారం, మా అక్క బట్టలు కూడా తీసుకొని వెళ్ళారు, తొడుక్కునే గుడ్డలు కూడా తీసుకొని వెళ్ళారు, తొడుక్కునే బట్టలు కూడా తీసుకొని వెళ్ళి బీరువా పగలగొట్టి నేను ఇంటికి వెళ్ళే టైంకి తాళం వేసి చక్కగా అలా పెట్టి 70 మంది మీకు వేసి పెట్టారు. ఎలాగా, నేనును మా అమ్మ పక్కన మా నాన్న పొట్టుకుంటే మేమే మా నాన్న పొడి చంపేవన్నీ మా మీదేకి వేసి పెట్టారు. ఎవరో తెలుసా, ఎవరు, సొంత బాబాయ్ వాళ్ళు. అసలు అది ఎంత భయంకరమైన సంఘటన అంటే, నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే మా బాబాయ్ వచ్చాడు, అయ్యా చంపావుగా మీ నాన్న అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను మా నాన్న చంపడం ఏంటి అని అన్నాను. ఇక ఈ ఆస్తులకి మేము ఎక్కడ అడ్డొస్తామని చెప్పేసి 6 నెలలు మమ్మల్ని చంపడానికి వెతికారు. ఎవరో తెలుసా, సొంత బాబాయ్ వాళ్ళు. ఏంటిదండి, ఒక ఎకరన్నర పొలం కోసం వెతికారు. ఎంత బాధ అంటే దారుణమైన బాధ. అక్కడ ఉన్నాను నేను, ఉంటే నన్ను మా నాన్నని కూడా చివరాఖరికి కేవలం ఆఖరి చూపు కూడా చూడనివ్వలేదు. చివరి చూపు కూడా నేను చూడలేదు మా నాన్నని చనిపోయే సమయంలో. ఈ మెంటల్ ఇదిలో మా అక్కకి మెంటల్ వచ్చేసింది, ఇంకా మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది. తెలియకుండానే రోడ్డు మీద పడి వెళ్ళిపోయేది. అసలు ఎలాంటి జీవితం అంటే చాలా చక్కగా బతికేవండి, ఎంత సంతోషకరమైన జీవితం. నాకైతే మా అక్కను చూసి ఏడుపు వచ్చేది, లేచి రోడ్డు మీద పడి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. ఏంటి ప్రభా ఇది, ఎంత ప్రార్థించాను నేను, నా ప్రార్థనకి దొరికిన జవాబు ఇదే.
మా అమ్మని తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైలుకి వెళ్ళగానే మా అమ్మ నన్ను పట్టుకొని ఏడవాలని చూసేది. పట్టుకొని ఏడవటానికి మనల్ని ఏం చేయరంటే పోలీసులు జైల్లోకి ఎలో చేయరు. తెలుసా మీకు విషయం? ఫస్ట్ నేను మా నాన్న ఒకటే అనేవాడు, నువ్వు ఎప్పుడైనా కానీ నేను వాళ్ళు చేసేది ఇది పని మంచి పని కాదు, నువ్వు కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ అడుగు పెట్టకూడదు, నువ్వు మంచివాడు కావాలనేవాడు మా నాన్న. అక్కడికి మేము 7 సంవత్సరాలు దారుణమైన బాధ, కోర్టుల చుట్టూ తిరిగి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి, నాకెందుకు ఈ బాధ అసలు. మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ ఇదిగో యాస్తంతా మీరే తీసుకోండి, నాకేమొద్దు, నన్ను దయచేసి ఇంట్లోంచి పంపించొద్దని చెప్పేసి, నాకు ఇప్పుడు కూడా బాగా గిల్టీగా ఫీలింగ్ కలిగించేది ఏదైనా ఉందంటే మా బాబాయ్ని హగ్ చేసుకుని ఏడ్చాను నేను. నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టద్దు బాబాయ్, నాకు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు, మీరే కదా ఇంకా నాకు అన్నీ అని చెప్పేసి ఏడుస్తుంటే ఏం చేశారో తెలుసు. అయినా కానీ కనికరం లేకుండా మా ఇంట్లోంచి నన్నే వెళ్ళగొట్టారు. అలాగ బయలుదేరాను ప్రార్థన చేసుకొని. ఇక జీవితం ఎందుకు ఇంక ఇది, నేను చచ్చిపోతాను ప్రభువా, నాకు బ్రతకాలని లేదు, పోతే పోయాడు, ఆయనతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళవచ్చు కదా, ఆ వార్త వినగానే నా గుండె ఆగిపోతే ఎంత బాగుండవు కదా అనుకొని ఏడ్చుకుంటూ అలాగూ ప్రయాణమైపోతా ఉంటే, ఇక చనిపోదండి జీవితం అయిపోయిందని చెప్పేసి ప్రయాణం అయిపోతా ఉంటే ఎందుకు వచ్చిందో తెలియదు. మా ఆత్మీయ తండ్రి నాకు కాల్ చేశారు, నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు నాన్న అని అడిగారు. ఇక అయిపోయిందండి, అంతా అయిపోయింది, ఇంకేం లేదు, నేను చనిపోవడానికి వెళ్తున్నాను అని చెప్తే, లేదు నాన్న మా దగ్గరికి రా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళ ఇంట్లో బాగా బిర్యానీ పెట్టేవాళ్ళు. సంతోషంగా నోటి దగ్గరకు ముద్దర వచ్చే టయానికి మా అమ్మ గుర్తొచ్చేది. సంతోషంగా ఇక నవ్వుదాములే అనుకునే టయానికి మా అక్క గుర్తొచ్చేది. సంతోషంగా ఇంకంతా అయిపోయింది, ప్రశాంతంగా ఉంది, అమ్మయ్య ఇంకేముంది, మా జీవితం అంతా బాగుంది అని మెలుగు వచ్చే టయానికి, నిద్రలేసి చూసే టయానికి నీ జీవితంలో ఏమీ మిగిలేదు, అంతా పోయింది, సర్వస్వం కోల్పోయాను నేను. ఉంటే ఆస్తులుంటే బ్రతకొచ్చు, పని చేయడం చేత కాదు, ఏమీ చేత కాదు. అలాగ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చి మా అమ్మకి నాకు అక్కడ మా ఆత్మీయ తండ్రుల ఇంట్లో ఉంటే ఫోన్ వచ్చింది, బాబు ఎక్కడున్నావయ్యా అని చెప్పేసి. జైలర్ ఉంటారు కదా, అంటే అక్కడుండే కానిస్టేబుల్ ఒక ఆయన ఫోన్ చేసి, మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది రాయ్య అని చెప్పి ఫోన్ చేశారు. వెళ్ళిన తర్వాత మా అమ్మ నన్ను చూస్తూ ఉండేది. మా అమ్మ నాతో అనేది తెలుసా, దేవుడు నిన్ను వదిలిపెట్టడయ్యా, నువ్వు పెద్ద అయ్యారు అవుతావు అనేది, పొద్దాకులు ఇదే మాట అనేది. ఆ జైల్లో చూసి నేనేమని ప్రార్థన చేసేవాడిని తెలుసా, ఈ మా అమ్మ బాధ చూడలేకపోతున్నాను ప్రభువా, ఏమన్నా కూడా తీసుకొని ప్రార్థన చేసేవాడిని. ఆమె ఏడవటం నేను చూసేవాడిని కాదు, పక్కగా అయిపోయి నన్ను, అరే నిన్ను పట్టుకోలేకపోతున్నాను రా, కనీసం దగ్గరకైనా రారా, నిన్ను హగ్ చేసుకొని ఏడుస్తా అని చెప్పేసి దారుణంగా ఏడ్చేది నన్ను చూసి. ఎలాగ 3 నెలలు గడిచిపోయింది. మా అక్కని, మా పిల్లలు అంటే కుక్క పిల్లలను పంచుకుంటారు చూసారా, అలా పంచుకున్నారు మమ్మల్ని. మా అక్కని మా పెద్దమ్మలు తీసుకొని వెళ్ళారు. నేనేమో మా పాస్టర్ గారి దగ్గర ఉన్నాను. ఒక 3 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ వచ్చాను, అంటే అమ్మను చూడాలి కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఒక సంఘంలో ఉన్నాము. ఎక్కడికి మొత్తానికి నిద్రపోతే చచ్చిపోతానని భయం వేసేది నాకు. కళ్ళు మూసుకుంటే ఇక అయిపోయింది నా జీవితం అంతా, ఏమీ లేదని భయం వేసేది నాకు. నేను ఈ భయంతో ఎక్కడ చచ్చిపోతానని చెప్పేసి ప్రతిరోజు 7 గంటలు ప్రార్థన చేసేవాడిని. హల్లెలూయా, 7 గంటలు ప్రార్థన చేసేవాడిని, కేవలం బ్రతకాలి, సాధించాలి ప్రభువా, ఏమీ లేదయ్యా. ఏం ప్రార్థన చేశాను తెలుసా, 7 సంవత్సరాలు నన్ను తీసుకోమనే ప్రార్థన చేశాను నేను. ప్రార్థించి ప్రార్థనలోనే చచ్చిపోతే బాగా అనిపించేది. ఒకసారి 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చున్నాను. రోజు ఉదయాన్నే 3 గంటలకు లేచి ప్రార్థించే అలవాటు నాకు బాగా. లేచాను, ప్రార్థన చేస్తున్నాను. నేను కళ్ళు తెరిచి చూసిన తర్వాత మా అమ్మ ఒళ్ళో ఉన్నాను. మా అమ్మ నా మీద చేయబెట్టి ప్రేయర్లు రాస్తూ ప్రార్థన చేస్తుంది. ఒక్కసారి వాడు ప్రార్థన వినొచ్చుగా ప్రభువా, ఒక్కసారి వాడితో మాట్లాడయ్యా అని ప్రార్థన చేసేది మా అమ్మ. వాడు ఏం అడుగుతుండయ్యా, మా బ్రతికేందుకు ఇలాగైంది, మాదైతే అయింది, వాడు ఏ తప్పు చేయలేదు కదా, నా కొడుకుని ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి మా అమ్మ నా మీద చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే నేను ఆమె ఒళ్ళోనే ఉన్నాను, ఆమె వైపు అలా చూస్తూ ఉన్నాను. ఇప్పుడైనా నేను గుర్తు రాలేదా ప్రభు, నేను ఇప్పుడు కూడా నేను గుర్తు రాలేదా నీకు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు అని చెప్పేసి
ఏం జరిగిందంటే ఉపవాసంలో నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను నేను. పట్టం మా అమ్మ ఒళ్ళోనే పడ్డాను. మా అమ్మకు భయం వేసింది. ఇంకా వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఏంటి ఏమైందని చెప్పేసి. కళ్ళు తిరిగి పడ్డగానే మళ్ళీ లేచి, ఎలాగైనా సరే నువ్వు నాతో మాట్లాడకపోతే నేను నిన్ను వదిలేదు లేదు ప్రభు, నాతో మాట్లాడతావా, నన్ను తీసుకుంటావా అని చెప్పేసి మళ్ళీ లేచి ప్రార్థనలో కూర్చొని అలాగ నేను 7 సంవత్సరాలు 7 గంటల చొప్పున ఏ రోజు మానకుండా ప్రార్థిస్తూనే ఉన్నాను, ఎక్కడైనా ప్రభు మాట్లాడతాడని, ఒకసారైనా దేవుడు దర్శిస్తాడని చెప్పేసి ఎంతెంతో ఆశపడేవాడిని నేను. ఇటువైపు చూస్తే మా బాబాయ్ హాస్టల్ దగ్గర నుంచి ఏమీ లేదు, ఇటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి. జీవితంలో 2 స్థలాలకు ఎప్పుడు వెళ్ళకూడదు. ఒకటే, హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళకూడదు. రెండోది, కోర్టుకి ఎప్పుడు వెళ్ళకూడదు. మీరు పోలీస్ స్టేషన్లో పాలయ్యారా, జీవితము చినిగి నిస్తరాకైపోయింది అంతే. ఎంతటి వారైనా సరే వెళ్ళాను. ఇలాగ నా జీవితం నడుస్తూ ఉంది. మా అక్క, మేము అక్కడి నుంచి అమరావతి వెళ్ళాం, నందిగా వెళ్ళాం, మా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అక్కడ వాళ్ళు వద్దు వెళ్ళమన్నారు. అక్కడి నుంచి అమరావతి వెళ్ళాము. అక్కడ వాళ్ళకి మేము నచ్చలేదు, వెళ్ళిపోమన్నారు. అక్కడి నుంచి మాగల్లు అనే గ్రామం వెళ్ళాం. అక్కడ మా సొంత వాళ్ళకి మేము నచ్చలేదు, వెళ్ళిపోమన్నారు. అక్కడి నుంచి మా పెదనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, అదే ఊరిలో. వాళ్ళకు కూడా మేము నచ్చలేదు, వెళ్ళిపోమన్నారు. అంతా బయలుదేరి మా బట్టలు మాకున్నవన్నీ సర్దుకొని విజయవాడ బస్ స్టాండ్లో అండి, ఎలా పెరిగిన జీవితం. విజయవాడ బస్ స్టాండ్లో 2 రోజులు ఉన్నాం మేము. బస్ స్టాండ్లో ఇటు వెళ్ళాలో తెలియక మా అమ్మ, నేను, మా అక్క నన్ను అనేది, అసలు మగోడివేనారా. చాలామంది నాకు ఎదిరిన వాళ్ళు అందరూ అనేవాళ్ళు, నువ్వు మగోడివేనా, మీ నాన్న చంపిన నువ్వేం చేయాలరా, నాకే గనక రోషం ఉంటే నేనేం చేస్తాను తెలుసా, నేను చస్తే చచ్చాను, ఇద్దరైనా చంపలేనా అని మాట్లాడేవాళ్ళు చాలామంది. ఈ మాటలన్నీ నన్ను రోషం బాగా రెచ్చగొట్టేవి. వెళ్ళి మీకు దారుణమైన సంఘటన ఏంటి చెప్పనా. ఇలాంటి గడుస్తూ ఉన్నప్పుడు నేను చేసిన అత్యంత దారుణమైన ప్రార్థన ఏంటిదంటే, తిండి పెట్టే ఎవరు ఉంటారండి. నాకు ఆకలిగా కడదు ప్రభు, ఆకలి అవుతుంది, ఎవరు పెడతారు నాకు, ఏంటి బ్రతుకు మాకు, చంపొచ్చు కదా అని చెప్పేసి ఏదన్నా లారీ బస్సు ఏదో తొక్కితే బాగు అనుకొని దగ్గరగా నడిచేవాడికి. మరణం రాలేదు, చస్తే బాగు అని చెప్పేసి 3 సార్లు ట్యాబ్లెట్లు మింగాను నేను. నిద్రపోయి లేచేయడానికి అంతా సరిగానే ఉండేది. ఇదంతా సరిగదని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అందరితో గొడవ పెట్టుకొని, మా దగ్గర ఒక గట్టు ఉండేది, పల్లగిరి గట్టు అని, ఆ గట్టు మీదకి ఎక్కి ట్యాబ్లెట్లు మింగి, చిన్నగా వర్షం పడుతూ ఉంది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మా అక్కకి ఐ లవ్ యూ అక్క అని పెట్టి, నా మిస్ అమ్మను బాగా చూసుకొని చెప్పేసి ఆకాశంలో చూస్తూ ఇంక అయిపోయింది ప్రభు, వస్తున్నాను, నేను నీకు ఎదురుగా నిలబడి మాట్లాడతానని చెప్పేసి అక్కడ కొండ మీద పెద్ద రాయి ఒకటి ఉండే, అక్కడ పడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. వర్షంలో తడుస్తూ ఉండి, నన్ను తీసుకో ప్రభు. సూసైడ్ అటెంప్ట్ అండి, మరణం కోసం నేను వెతికాను. 5 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను నేను. ఇది మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. 5 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. 5 సార్లు కూడా మరణం నా దగ్గరకు రాలేదు. ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు, జీవితానికి అర్థం ఏంటో తెలియదు. ప్రార్థనలో కూర్చుంటే చాలు అంతా బాగానే ఉండేది, కళ్ళు తెరిస్తే చాలు అంధకారం, ఇంకా అంతా భయం వేసేదో ఉంటుంది. నన్ను ఎంతటి భయం వెంబడించేదంటే, నా ఎక్కడన్నా కనపడితే ఎవరన్నా కొడతారేమో అని చెప్పేసి భయపడుకుంటూ సంవత్సరం అంతా తిరిగాను. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఇలాగా దేవుని దగ్గరికి అలాగ వస్తూ ఉన్నాను. ఈ లోపల మా అక్కకి మ్యారేజ్ కుదిరింది. ఎలాగోలా కష్టపడి అక్క మ్యారేజ్ చేసాము. ఇంకా ఆమె లైఫ్ ఆమె చూసుకుంటా ఉంది. ఇప్పుడే అసలు సమయం ప్రారంభమైంది. నేను అప్పటికి అసలు దేవుడు లేడు, ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, దేవుడు నాతో ఒక్కసారి మాట్లాడలేదు. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, ప్రభువు నన్ను ఒక్కసారి కదిలించలేదు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు మ్యారేజ్ చేయగానే ఒక 6 రోజులు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళింది. మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను ఒక్కడనే ఉన్నాను. ఇంకా లాభం లేదని చెప్పేసి ఖచ్చితంగా అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. అప్పుడు అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. ఏం చేస్తా ఉన్నానంటే, ఫోన్లో ఏదో సినిమా చూసుకుంటూ అలా కూర్చుంటా ఉన్నాను. ఇప్పుడు సినిమాలు చూడను నేను, ఫస్ట్ టైం. ఇలాగైనా సరే దేవునికి దూరం అవ్వాలని చెప్పేసి నేనేం చేసేవాడినంటే, మరిచిపోయి లేచి ప్రార్థనలో కూర్చునేవాడిని. అలవాట్లో పొరపాటుగా ప్రార్థన చేయకూడదు అనుకుంటూ ఇక అలా కూర్చున్నాను, సినిమా చూస్తున్నాను. నేను గడి పెట్టాను, కిటికీలన్నీ పెట్టేసి ఉంటాను. ఈ లోపల నేను లేచి చూశాక కిటికీలు తీసున్నాయి, నేను పెట్టిన గడి తలుపులు తీసున్నాయి. వెంటనే నాకు భయం అయింది. అనుకున్నా ఇంకా సైతాన్ కూడా వచ్చాడు నా దగ్గరికి. ఇంకేముంది, జీవితం అయిపోయింది, సరే వస్తే రానేలే అని చెప్పేసి మళ్ళీ అన్నీ పెట్టేసి మళ్ళీ పడుకున్నాను.
ఈసారి నా నర్రలోంచి ఒక మంట వస్తూ ఉంది, అది గుండెల్లోకి లాగుతూ ఉంది. నా కాళ్ళలోంచి ఒక మంట వస్తూ ఉంది. తెలియకుండా ఒక పెద్ద ఏడుపు వస్తూ ఉంది నాలోంచి. నాకేమవుతుందని చెప్పేసి మళ్ళీ లేచి చూసిన తర్వాత మళ్ళీ తలుపు తీసుంది. ఎవరు తీశారో తెలియదు, ఎవరు లేరు, నేనే ఉన్నాను నా గదిలో. తలుపు తీసుంది. లేచి చూసి నాకు అర్థమైంది, నా దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. నాకు అర్థమైంది, నా తండ్రి స్పర్శ నాకు తెలుసు, ప్రభు నన్ను దర్శించడానికి వచ్చాడని నాకు అర్థమయ్యి నా పంట పండింది. నా జీవితానికి ఆదరణ ఒకటి దొరికిందని చెప్పేసి వెంటనే మోకాళ్ళ మీద కూర్చున్నానంతే. కళ్ళు కూడా మూసుకోలేదు నేను. ఒక బలమైన శక్తి నా మీద దిగి వచ్చింది, ఒక బలమైన ప్రభావం నాలోకి దిగి వచ్చింది. అది ఎలా పాకుతూ ఉందంటే నరలోకి పాకుతూ ఉంది మంట. నేనేమో ప్రార్థన చేస్తున్నాను తెలుసు అప్పుడు కూడా, ఎందుకయ్యా ఈ శివుతో, ఇప్పుడేం నన్ను తీసుకో ప్రభు, నన్ను తీసుకో ప్రభు అని చెప్పేసి అప్పుడు కూడా ఏడ్చుకుంటూ చచ్చిపోతాను ప్రభు, నాకు బ్రతకాలని లేదయ్యా, చేతులు చాపలేను నేను అని చెప్పేసి అప్పుడు కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే నాలో ఉండే ఒక స్వరం వినపడతా ఉంది. బయట నుంచి కాదు, నాలో ఉండే ఒక స్వరం వినపడతా ఉంది. నీ పరిస్థితులన్నిటిలోనూ చాలిన దేవుడని నేను ఒక్కడే. నువ్వు దూరం అవ్వాలనుకుంటున్నావా? అస్సలు దూరంగా లేవు. నువ్వు నా దగ్గర నుంచి ఎంత దూరం అవ్వాలనుకుంటావో అంత దగ్గర అవుతావని నాలో ఉండి నాకు స్వరం వినపడి వెళ్ళిపోయింది. ఈ యొక్క స్వరమే నేను అన్నాను. 12 గంటలకు ప్రార్థనలో కూర్చుని కళ్ళు తెరిచి చూసిన తర్వాత 2 గంటలన్నర అయింది అంతే. ఆ రోజు తెల్లవారుజాము నుంచి ఒక బలమైన ప్రశాంతత నా జీవితంలోకి వచ్చింది. హల్లెలూయా. ఒక విలువైన ప్రశాంతత నా జీవితంలోకి వచ్చింది. ఎంతటి సంతోషం అంటే, ఎంత గుండెల నిండా బాధ ఉన్నా కానీ ఎంత సంతోషంగా ఉండేదంటే, ఏదైనా బ్రతకాలని ఆశ అప్పుడు నాకు కలిగింది. బ్రతకాలని ఆశ నాకు అప్పుడు కలిగింది. ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. ఇలా జీవితం నడుస్తూ ఉంది. అక్క జీవితం చిన్నగా అట్ట సెట్ అయింది. ఇక మా అమ్మకి ఫస్ట్ మీటింగ్ అండి, నా పబ్లిక్ మీటింగ్ ఫస్ట్ అలా పిలిచారు. అలాగే నేను మీటింగ్కి వెళ్ళి వచ్చాను. ఆ రాత్రి కాల సమయం అందే మా అమ్మకి ముఖపక్షవాతం వచ్చింది. ఈ మూతి అన్ని వంకరపోతాయి కదా, వంకరపోయింది. ఫస్ట్ మీటింగ్ అప్పుడే నేను బయటికి పరిచయం అవుతున్నాను. అరే ఏంటి ప్రభు ఇది ఇప్పుడే కదా వచ్చిందని చెప్పేసి ఎవరి దగ్గర డబ్బులు అడుగుతాం? బంధువులందరికీ మనం నచ్చం కదా, నచ్చట్లేదు. అలాగా ఆ రోజుల్లోనే నేను సేవ చేసి మా అక్క నేను కలిసి మా అమ్మని చూపించుకుంటూ ఆమెను ఎలాగోలా ఒడ్డును పడ్డం. ఆ జీవితం ఎలాగ ఉండేదంటే ఇంక అయిపోయింది. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంటుంది కదా, ఈ యొక్క రొట్టె మొక్క ఈ రోజుకి తిని రేపు మేము చచ్చిపోతామని చెప్పేసి సారిపోతాం ఎదురాలా ఆమెనా అనుకుంటా ఉండేది కదా. ఈ లోపల దేవుడు ఒక ప్రవర్తన పంపించినట్లుగానే ప్రభు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను ఎంతో ప్రేమించే సేవకులు, ఒక సేవకుల దగ్గర నేను చాలా కాలం ఉన్నాను. ఎంతో ప్రేమించే సేవకులు, వాళ్ళ సంఘానికి నేను ఎక్కడో ఎదుగుతూ నాతో పాటు ఉండే పిల్లలు అభిషేకించబడుతున్నారని భయం వేసి నిర్దాక్షిణ్యంగా సంఘం నుంచి వెళ్ళేసారు నన్ను. అక్కడి నుంచి బయటకు వచ్చాను, ఆ ఊరు నుంచి బయటకు వచ్చాను. ఇంకెప్పుడు ఆ ఊరు తిరిగి చూడకూడదు అనుకున్నాను. ఎన్నోసార్లు ప్రభుకు దూరం అనుకున్నాను. ఎన్నోసార్లు తాగుడికి బానిస అవ్వాలనుకున్నాను. ఎన్నోసార్లు అసలు ఎలాగైనా సరే ఒక రౌడీని అవ్వాలని ఆశ ఉండేది నాలో. అది అయిపోయింది. ఎలాగైనా సరే ఇలా చంపాలని చెప్పేసి ఆ నందిగాం ప్రాంతంలో నాకు సరే అలా బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళాను. నేను వెళతా ఉన్నాను. చంపాలి, ఒక్కడైనా చంపాలి. మా జీవితాన్ని ఇలా చేశారు, మా అక్క జీవితం ఇలా చేశారు, మా అమ్మ జీవితం ఇలా పాడైపోయింది, నా బ్రతికి ఇలా పాడైపోయిందని చెప్పేసి బయలుదేరాను. నడుస్తూ వెళ్ళేటప్పుడే మళ్ళీ ఒక స్వరం వినపడతావు. అంతేనా, ఇంకా అయిపోయిందా? ఇదే నా ప్రార్థన జీవితం? ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు నన్ను అడుగుతున్నాడు. ఇంతేనా నువ్వు ఇంకా నిలబడేది? ఇదేనా నువ్వు నాకు విశ్వాసంగా ఉండేదని చెప్పేసి ప్రభు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోపలనే మళ్ళీ మనసు మార్చుకున్నాను. తిట్టారు, ఏదైతే ఇది అన్నారు బతుకుదండి, ఇంతకాలం నడిచాం కదా, ఇంక 2 రోజులు కళ్ళు మూసుకుందండి, జీవితం ఏదో ఒక రోజు మారింది అని చెప్పేసి లోపల దేవుడు మాట్లాడినా కానీ ఒక భయం ఉండేది బ్రతకడానికి. ఒక జీవితం నన్ను ఒక మరణం అలాగా చచ్చిపోదామని, మరణం నన్ను వెతకడం కాదు, నేనే మరణాన్ని వెతుకుంటూ వెళ్ళేవాడిని. చావు ఎక్కడ దొరికిద్దా అని చెప్పేసి వెతుకుతూ వెళ్ళేవాడిని, ఒక్కడనే తిరిగేవాడిని. అలాగనే దెయ్యం ఏదో ఒకటి పడితే, దెయ్యం ఏం చేసిద్ది, ఒక మనిషికి పడితే ఏదో ఒక నెలలో ఎక్కడో ఒకటి పడేసిద్ది అని చెప్పేసి తిరుగుతూ ఉండేవాడిని. నేను దేనికైతే భయపడుతున్నానో అదే అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడు. వాక్యం చెప్పడం రాదు నాకు ఆ రోజుల్లో. నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగాయి, నేను ప్రార్థన చేస్తే విడుదల కార్యాలు జరిగాయి, నేను ప్రార్థన చేస్తే అసలు పరిశుద్ధాత్మ దేవుడు నాకన్నా ముందుగా ఆ స్థలంలో ఉండేవాడు.
అసలు వాక్యం చెప్పడం తెలియని రోజుల్లోనే 3 మండలాలు వచ్చి రగిలింది నా ద్వారాగా. హల్లెలూయా. 3 మండలాలకు పరిచయం అయింది నా పేరు. ఇక లాయర్లందరి దగ్గర వినిపిస్తూ ఉంది, పలానా అప్పారావు కొడుకురా, వాళ్ళ నాన్న వాడు లాయరు, చనిపోయాడు, వాళ్ళ జీవితం అయిపోయింది అనుకున్నారు, వాళ్ళు ఇంకా కానరారు అనుకున్నారు, ఇక వాళ్ళు నాశనం అయిపోయారు అనుకున్నారు. ఈ లోపులోంచి నా పేరు ఎక్కడ వినపడతా ఉందంటే బయటికి వినపడతా ఉంది, చిన్న చిన్నగా పాకుతూ ఉంది, చిన్న చిన్నగా స్ప్రెడ్ అవుతూ ఉంది. నేను మీటింగ్స్కి ఎక్కువ వెళ్ళను, నేను ప్రార్థనలోనే కూర్చొని ఆ రోజుల్లో అలా కూర్చొని ప్రార్థనలో కూర్చొని నేను ప్రార్థించే కూర్చి ఇరిగిపోయింది. అలాగే ప్రార్థన చేశాను, నేను చావాలని అంతగా ప్రార్థన చేశాను. చచ్చితే ప్రార్థనలోనే చచ్చిపోవాలి, ఇంకా బ్రతకూడదు రెండోసారి, రోగాన్ని పడి చచ్చిపోతే ఎవరు మమ్మల్ని చూడరని చెప్పేసి చావు కోసం ప్రార్థన చేస్తే ప్రభు మాట్లాడిన తర్వాత జీవితం విలువ తెలిసి వచ్చింది. దేవుడు మాట్లాడిన తర్వాత జీవితం విలువ తెలిసి వచ్చింది. నేను మీ అందరికీ ఒకటి బాగా చెప్తాను, మీరందరూ కూడా దేవుడు మాట్లాడిన ఆశతో మీ జీవితంలో ఎక్కడ ఏదో తెలియని లోటు చేత ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉండొచ్చు. నేను ఒకటి చెప్తాను, దేవుడు మాట్లాడిన దాకా ప్రార్థన చేయండి చాలు. దేవుడు నీతో మాట్లాడిన దాకా, ప్రభు నిన్ను పలకరించిన దాకా, ప్రభు యొక్క మనస్సు నిన్ను ప్రేరేపించిన దాకా, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధానము, పరిశుద్ధాత్మ యొక్క మనస్సు, పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత నిన్ను ఆవరించిన దాకా ప్రార్థించు. దేవుడు మాట్లాడిన తర్వాత నీ జీవితం మారిపోయింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, ప్రభు యొక్క అగ్ని నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, ప్రభు మహిమ నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ మహిమ విలువైన వజ్రంగా మార్చబడిద్ది. నీ జీవితం ఒక ప్రభావపూరితంగా నడుస్తూ ఉంటుంది. వెలుతురు నీకు ముందుగా నడుస్తుంది, పరిశుద్ధాత్మక ప్రభావం నీకు ముందుగా నడుస్తుంది. ప్రభు చెప్పడం నీకు మొదలు పెట్టాడంటే, ప్రభు నిన్ను ప్రారంభించడం మొదలు పెట్టాడంటే, ప్రభు యొక్క మహిమ నీకు ముందుగా నడవడం మొదలు పెట్టిందంటే, పరిశుద్ధాత్మ దేవునికి అగ్ని స్వరం నీకు తోడుగా ఉండగలిగితే శత్రువు నిన్ను చూచి పారిపోతాడు. హల్లెలూయా. అపవాది నిన్ను చూచి పారిపోతాడు. హల్లెలూయా. నీ జీవితంలో తినడానికి తిండి లేకపోవచ్చు, నీ పరిస్థితులు బాగుండకపోవచ్చు, మనుషులందరూ నువ్వు తక్కువ దానికి ఎంచబడి ఉండొచ్చు, మనుషుల వరకు నువ్వు పనికి రాకుండా ఉండొచ్చు, మనుషులు ఎవరు కూడా నిన్ను దూషిస్తూ వీడు పనికిరాడు, ఇది పనికిరాదు, ఇంతే, వీటి జీవితం ఇంతే, ఈ బ్రతికింతే అనుకొని ఉండొచ్చు. నువ్వు పట్టుకున్న దాన్ని సరిగా పట్టుకొని నిలబడు. నువ్వు ప్రార్థనా జీవితాన్ని సరిగా నిలబడు, నీ పరిశుద్ధ జీవితంలో సరిగా నిలబడు. నీ సమయం ప్రారంభమైనప్పుడు, నీ తరుణం వచ్చినప్పుడు, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకునే తరుణం నీ జీవితంలోకి వచ్చినప్పుడు, ప్రభు నిన్ను మండించే తరుణం ఒకటి నీ జీవితంలోకి వచ్చినప్పుడు, ప్రభు యొక్క పిలుపు నీకు వచ్చినప్పుడు, ప్రభు దర్శనం నెరవేర్చే కాలం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఉజ్జీవ స్వరం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఉజ్జీవ కాలము ప్రారంభమైనప్పుడు నువ్వు అగ్ని కనుమలా మారుతావు. నీ జీవిత మహిమగా మార్చబడిన తర్వాత నిన్ను వెతుక్కుంటూ ప్రజలు వస్తారు. తృణీకరించబడిన దారుణాన్ని కనబడము. నేను మణిరత్నకములతోనూ నీ లాంఛనములతోనూ కడతానంటున్నాడు ప్రాకారములను దేవుడు. ఆయన అక్కడ ఆరిపోనివాడు దేవుడు. నువ్వు ఒకే దాని కొరకు ప్రయాసపడాలి. నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. ఈ అంచె దినాల్లో, ఈ అపవాది పడగొట్టే దినాల్లో అమ్మాయిల కోసం పరుగులు పెట్టే ప్రజలు ఉండొచ్చు, అబ్బాయిల కోసం పరుగులు పెట్టే ప్రజలు ఉండొచ్చు, విషయాల కోసం పరుగులు పెట్టే ప్రజలు ఉండొచ్చు, డబ్బు కోసం పరుగులు పెట్టే ప్రజలు ఉండొచ్చు. నువ్వు అలా ఉండకూడదు. నువ్వు ప్రభువుకు మహిమగా నిలిచే పాత్రగా ఉండాలి. ప్రభువుకు మహిమకరమైన పాత్రగా నువ్వు వాడబడాలంటే, ప్రభువు చేతుల విలువైన వజ్రముగా నువ్వు వాడబడాలంటే, బలమైన ఆయుధముగా ప్రభువు నిన్ను మార్చాలంటే, నీ ప్రార్థన గదిలో సహనముతో, ఓర్పుతో, కన్నీటితో ప్రభు పాదాల దగ్గర కన్నీరు కాచి నేర్చుకోవాలి. ఆయన నేర్పించే ప్రతి అనుభవాన్ని కూడా ప్రభు దగ్గర నుండి నేర్చుకోవాలి. నేను పరిచర్య ప్రారంభించి సరిగ్గా 1 సంవత్సరమే అవుతుంది తెలుసా. 1 సంవత్సరంలో ప్రభు ఎలా విస్తరింపజేశాడంటే దారుణంగా నన్ను విస్తరింపజేశాడు. అక్కడ హల్లెలూయా, హల్లెలూయా. అలాగ దేవుని మహిమ వచ్చింది. అలాగ ప్రభు ఎప్పుడైతే నాతో మాట్లాడాడు, అలాగ దేవుడు ఎప్పుడైతే నన్ను దర్శించాడో, అలాగ దేవుని మహిమ ఎప్పుడైతే నన్ను సంతరించుకుందో, నా జీవితంలో ప్రభు మహిమ, ప్రభు ఆత్మ, ప్రభు యొక్క వరములు, ఫలములు, దేవుని ఆత్మరోషం కలిగిన శక్తి నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చినదో, నన్ను వదిలిపెట్టిన వారు నన్ను జ్ఞాపకం చేసుకోవటం మొదలుపెట్టారు. నా బాబాయ్ వాళ్ళు మేము వెళ్ళాం మా ఊరికి. మా బాబాయ్ నన్ను చూసి ఏడుస్తున్నాడు. మా అక్కంటే అస్సలు పడదు వాళ్ళకి. వెళ్ళాను, నన్ను చూసి మా బాబాయ్ ఏడుస్తున్నాడు తెలుసా. ఏమని ఏడుస్తున్నాడు అంటే, మా అక్క చేతులు పట్టుకొని, మేము చేసినవి మనసులో పెట్టుకోవద్దమ్మా, తెలియక చేసాం మేమని చెప్పేసి ఎన్నో డబ్బులు తిన్నారు. మా డబ్బులు
రూపాయలు తిన్నారు. బట్టలు కూడా తీసుకొని వెళ్ళారంటే మీకు తెలియాలి. మా ఇంటికి వెళ్ళాను నేను ఆడుకున్న ఇల్లు అది. ఎంతో అపూర్వకంగా మా నాన్న అప్పుడే మా ఇల్లు ఎలా బాగు చేస్తూ ఉన్నాడు. ఆ ఇల్లంతా గోడలు పెగిలిపోయి బీటలు వారిపోయి అలా కనపడతా ఉంటే దారుణమైన బాధ కలుగుతూ ఉండేది. ఏ ప్రజలైతే నన్ను చీ అన్నారు, ఏ ప్రజలైతే వీడు పనికిరాడు అన్నారు, ఏ ప్రజలైతే వీడు ఎందుకు ఉపయోగపడరు అన్నారు, నేను ఊరికి వెళ్ళటం ప్రారంభమైతే నాతో మాట్లాడడానికి గుంపులు కూడా వస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నన్ను నిరాకరించారో, ఎవరైతే నన్ను తృణీకరించారో వాళ్ళే అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అనుకుంటూ మమ్మల్ని ఎవరి మొదలుపెట్టారు. అలాగా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేలా చేశాడు. ఆస్తులన్నీ కోల్పోయాను నేను అసలు ఊహించనే లేదు. ఏ రోజు కూడా దేవుని అడగలేదు, నేను కోల్పోయిన దానికి ఇవ్వు ప్రభు అని చెప్పేసి ఒక ప్రవక్త ప్రార్థన చేసి చెప్పాడు నాకు, ఈ డిసెంబర్లో నువ్వు టెస్టిఫై అవుతావు అని చెప్పేసి, ఈ డిసెంబర్లో నువ్వు కోల్పోయిందంతా వస్తావని చెప్పేసి ఒక ప్రవచనం చెప్పాడు. డిసెంబర్ 31 లోపల నువ్వు టెస్టిఫై అవుతావు, నువ్వు సాక్ష్యం చెప్తావు అన్నారు. డిసెంబర్ 26వ తారీఖు కల్లా కోల్పోయిందంతా తిరిగి వచ్చేసింది. ఈ 2025లోకి రాకముందే ప్రభు నాకు చెప్పాడు, నీ సమయం ప్రారంభించబడినది. 10 సంవత్సరాల దుఃఖం అండి. ఒక సంవత్సరము ఒక సాక్ష్యం నీలో పుట్టాలంటే, నువ్వు ఒక సాక్షిగా మారాలంటే ఎన్ని మరణాలు తెలుసా? ఒక మనిషి ఇంట్లో ఒక 5గురు చనిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధపడాలి, దారుణమైన ప్రసవ వేదన పడాలి. 7 సముద్రాల్లో నుండి ఉన్న బాధ యోబు గుండెలో ఉందంట. 7 సముద్రాల్లో ఇసుక ఎంత ఉంటుందో తెలుసా? ఆ ఇసుక ఎంత అయితే ఉందో అంత భారం ఉందంట ఎవరి జీవితంలో? యోబు గుండెల్లో ఉందంట. మరలా ఎప్పుడైతే ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడో, మరలా ఎప్పుడైతే ఆయన తరుణం వచ్చిందో, ఆయన సమయం వచ్చిందో, ఆయన యొక్క సాక్ష్యము పరిమళించే సమయం వచ్చిందో, ప్రభు ఏం చేశాడు? పరిమళింపజేశాడు. కోల్పోయిన దానికన్నా విస్తరింపజేశాడు. దేవుడు అలాగా ఈ కాబోదు జీవితంలో నువ్వు ఉండొచ్చు, ప్రభావము పైన అనుభవంలో ఉండొచ్చు. మన దేవుడు మహిమ కలిగిన దేవుడు అన్నాడు. ఆయన ప్రవాహము, పరిశుద్ధాత్మ ప్రవాహము, ఈ ఆనంద ప్రవాహములకు అడుగు పెట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే, ఈ ఆనంద ప్రవాహములకు రాగలిగిన మనసు నీకు ఉండాలంటే ఏముండాలో తెలుసా? యవ్వన కోరికలను జయించే బలము నీకు ఉండాలి. యవ్వన కోరికలు ఎక్కడ జయిస్తావో తెలుసా? విలువైన ప్రార్థన జీవితం. నేనందరం మనం క్రైస్తవులుగా పిలువబడతాము, కానీ ఒక్కళ్ళకి సరైన ప్రార్థన జీవితం తెలియదు. అసలు ప్రార్థన అంటే తెలియదు, దేవుని దగ్గర రావడం తెలియదు, ఆసక్తిగా ప్రభువుని వెతకడం తెలియదు. నేను ఎవరెవరో జీవితాలు మీ ఎదుటి పెట్టట్లేదు, నా బ్రతుకును మీ ఎదుటి పెట్టి చెప్తున్నాను, నా సాక్ష్యాన్ని మీ ఎదుటి చెప్తున్నాను, నేనే సాక్షిగా నిలబడి చెప్తున్నాను. 10 సంవత్సరాలు బాధపడ్డాను నేను, ఏమి తెలియని వయసు. నా 15వ సంవత్సరంలో ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో ప్రభు నన్ను సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఇలాగ జీవితం నడుస్తూ ఉంది, ఇలాగ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉండవండి. నాకు ముక్కు మొహం కూడా తెలియదు. ఎవరో ఫోన్లు చేసి ప్రార్థనలు చేయించుకుంటారు. ఫోన్ చేసి మొన్న ఒక ప్రార్థన చేయించుకుంది, అయ్యా మా అన్నయ్య గారికి క్యాన్సర్ ఉంది క్యాన్సర్ ఉంది అయ్యా. వాళ్ళు అన్నిళ్ళు పూర్తిగా అన్నిలే. ప్రార్థన చేసింది, నేను ప్రేయర్ చేశాను. వారం తర్వాత ఫోన్ చేసి క్యాన్సర్ తగ్గిపోయిందని చెప్తుంది. సాక్ష్యం నాకు తెలిసిన ఒక సహోదరు ఉన్నారు, ఆమెకు షుగర్ అటాక్ అయింది. ఫోన్లోనే ప్రార్థన చేశాను నేను. లేదు బ్రదర్, షుగర్ నార్మల్ అయిపోయింది, ఇంకా రాలేదు, ఇప్పుడు కూడా రిపోర్ట్లో నార్మలే వస్తుంది మీరు ప్రేయర్ చేసిన దగ్గర నుంచి అని చెప్పారు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, ఆమెకు దారుణ పెద్ద దురాత్మ కూడా పెట్టింది. ఎలాంటి దురాత్మ అంటే, అది నాకు ఫోన్ చేసి మాట్లాడేది, నాకు ఫోన్ చేసేది దెయ్యం తెలుసా, చేసి నాతో మాట్లాడేది, అరే నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు నీకెందుకు దొరుకుతానరా నేను అని చెప్పేది. నేను చెప్పకుండా వెళ్ళి దాన్ని పట్టుకున్నాను. ఈరోజు చచ్చిపోయే పరిస్థితిలా ఉన్నది. ఒకప్పుడు ఈరోజు ఒక సేవకుడిని మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో 5గురు బాప్తీసం తీసుకొని, వాళ్ళ నాన్నగారే దేవునికి చాలా వ్యతిరేకంగా ఉండే వ్యక్తి, ఆయన మారి ఈరోజు దేవుని మహింపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఎన్నో సాక్ష్యాలు, మాట్లాడితే కార్యాలు జరిగాయి. సరేలే దేవుడు చేస్తాడులే అని చెప్తే చాలు, అది నిజంగానే జరిగేది. అక్కడ నీ నోటి మాటను రూఢీపరచవాడు ఆయన. హల్లెలూయా. అవమానానికి దేవుడు ఎప్పుడు అప్పగించడు.